ఉంటుంది. ఒకటి, నీ పర్సు ఖాళీ కాదు. వాడిని పక్కన ఉంచుకున్న కాడి నుంచి మేకన వెళ్ళట్టు నవ్వుతానే ఉంటాడు వాడు. నువ్వు పెడతానే ఉండాలి, వాడు తింటానే ఉంటాడు. ఒకటి. రెండవది, వాడిని నువ్వు పక్కన పెట్టుకుంటే నిన్ను వాక్యం వినలేకుండా చెడగొడతాడు. ఆ చిన్నోడు ఏం తెలియనోడు కాబట్టి సైతాను వాడిని వాడుకొని నిన్ను శోధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడిని అక్కడ తీసుకెళ్ళి అప్పచెప్పావు అనుకో, ముందు నువ్వు ప్రశాంతంగా వాక్యం వినగలుగుతావు. రెండు. మూడవది, చిన్నప్పటి నుంచే అలాంటి భక్తిని ఆత్మీయతను అలవాటు చేస్తే పెద్దవాడైనప్పుడు వాడు నీకు మంచి సహాయకుడుగాను, సమాజానికి సేవకుడుగాను, దేవునికి భక్తుడుగాను తయారవుతాడు. ఈ మూడు ప్రయోజనాలు మీకు ఉంటాయి కనుక దయచేసి చెప్పిన మాట విని పిల్లల్ని కొంచెం గమనించుకొని చర్చికి తెచ్చేటప్పుడే వాళ్ళకి ముందే నచ్చ చెప్పుకోవాలి. నాన్న, నేను దేవుని మందిరంలో నేర్చుకుంటాను, నువ్వేమో చిన్నపిల్లల ప్రార్థనలో నేర్చుకోవాలి. నాన్న, నేను వచ్చి నిన్ను వదిలిపెట్టడం కాదు, నువ్వు వెళ్ళిపోవాలి. నా ప్రార్థనకు నేను వెళ్తాను, నీ ప్రార్థనకు నువ్వు వెళ్ళిపోవాలి నాన్న, అమ్మ, పాప అని పిల్లలకి ముందే చెప్పుకొని పిల్లలు అలాగా సిద్ధపరచుకోవాలి. తల్లి మొదటి గురువు అంటారు పిల్లలకి. ఆఖరికి తండ్రి కూడా సెకండే. తల్లి చెప్తేనే ఎదిగిపోయినా మీ నాన్నరా అంటే వాడు నాన్న అంటాడు. నాన్నను చూపించి కూడా వీడు మీ నాన్న కాదంటే ఇంకోడు అనడు. కాబట్టి అమ్మే తండ్రిని పరిచయం చేసినా, ఎవరిని పరిచయం చేసినా, పదాలు పలికించినా, ఆఖరికి దేవుణ్ణి పరిచయం చేసినా అమ్మే. ఆది గురువు అమ్మ అంటారు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులలో ముఖ్యంగా తల్లుల పాత్ర ఉంది కనుక దయచేసి నేను చెప్పినట్టు చేయండి. ఇది నాకు మేలు కాదు, మీకు మేలు, మీ పిల్లలకు మేలు, సమాజానికి మేలు. అలాగే చిన్నపిల్లల ప్రార్థన నడిపించే వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీకు అక్కడ కొంచెం వసతి అసౌకర్యంగా ఉందని తెలుసు. వేసవి కాలం వచ్చింది. దేవుని చిత్తం అయితే అక్కడ కూడా పందిళ్ళు వేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నా. అక్కడ షెడ్ వేయటం కానీ లేకపోతే పందిళ్ళు వేయటం కానీ ఆలోచన చేస్తా ఉన్నా. అక్కడ వెనక పక్క కూడా పందిళ్ళు వేయాలి. వేసవి కాలం వచ్చింది కనుక కాస్త వెనక పక్క పందిళ్ళు వేసుకుంటే చల్లగా ఉంటుంది. అది కూడా ఆలోచనలో ఉంది. దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా కొద్దిగా ఆ ఏర్పాట్లు చేసిన దాకా కొంచెం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయండి. రైట్, దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇక ఎవరు అటు ఇటు తిరగొద్దు. ముందే చెప్పాను, దేవుని వాక్యం జరిగేటప్పుడు మీకు అభ్యంతరం కలగకుండా, నాకు అభ్యంతరం కలగకుండా ప్రశాంతంగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు.